హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణాని, మన లాస్యా ఛానల్ నుంచి. మీ అందరికీ సండే శుభాకాంక్షలు. సో ఒక 3-4 డేస్ గ్యాప్ వచ్చింది వీడియో పెట్టడానికి. ఇప్పటి నుంచి మన వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. కొంచెం క్యాంప్స్లో అవి బిజీ అయిపోయాను. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. నా 47 సబ్స్క్రైబర్స్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ధన్యవాదాలని చెప్తున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందర కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కనుక నచ్చితే కనుక కైండ్లీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రిప్షన్కి మీకు ఏం అమౌంట్ అవ్వదు. జస్ట్ ఒక రేణువంత మీ ఎఫర్ట్ దాని మీద కొడితే, సబ్స్క్రిప్షన్ బటన్ మీద కొడితే సబ్స్క్రైబ్ అవుతుంది. అండ్ రెండోది ఫ్రెండ్స్, మనం ఇవాళ పెయిన్ గురించి మాట్లాడదాం. పెయిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో, పెయిన్ ఎలా టీచర్ అవుతుంది అన్న దాని గురించి ఎవరు ముందరికి వెళ్దాం. పెయిన్ రెస్పెక్ట్ ఇద్దాం. రైట్. జనరలీ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించండి, లైఫ్లో మనం ఏదైనా ఒక పని అనుకున్నాం అనుకోండి, మన బాడీ అప్పటిదాకా ఒక కంఫర్ట్ పొజిషన్లో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ మైండ్ ఎప్పుడు మీతో ఒక గేమ్ ఆడుతూ ఉంటుంది. మైండ్ తప్పు కాదు, మైండ్ మన ఎప్పుడు భయపెట్టడానికి చూస్తుంది. అది దాని జాబ్. ఏమైపోతుందో ఈ బాడీ అంతా అనే ఉద్దేశంలో తను ఉంటుంది. అందుకే నేను మైండ్ని బ్లేమ్ ఎప్పుడూ చేయట్లేదు. మైండ్కి ట్రైనింగ్ ఇమ్మని మాత్రం నేను చెప్తున్నాను మీ అందరికీ. సో నిన్నటి దాకా మీరు ఎప్పుడో మధ్యాహ్నం 1 గంటగా లేచేవాళ్ళు, రాత్రి 10ంటికి పడుకుని, రాత్రి మందు తాగేవాళ్ళు, లేకపోతే లేట్ నైట్ మెలకు ఉండి పార్టీస్కి వెళ్ళడం, లేదా లేట్ నైట్ స్టడీస్, కొన్ని కారణాల వల్ల లేట్ నైట్ పడుకోవడం లాంటి అలవాట్లు మీకు ఉంటాయి డెఫినెట్గా. సో ఒక డిసిప్లిన్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే, కన్సిస్టెంట్గా మీరు ఒక చెడును ఫాలో అయినా కన్సిస్టెంట్గా ఫాలో అవుతారు. ఒక మంచిని మాత్రం కన్సిస్టెంట్గా ఫాలో అవడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే చెడులో నొప్పి ఉండదు, కానీ లాంగ్ టర్మ్లో నాశనం అయిపోతారు. ఒకవేళ మీకు మందు అలవాటు ఉందనుకో, ఈరోజు స్టార్ట్ చేస్తారు, చాలా ఆనందంగా కిక్ ఇస్తారు, కానీ లాంగ్ టైంలో లివర్ పాడైపోతుంది, బాడీలో పార్ట్స్ అన్ని రస్ట్ పడతాయి, అండ్ మనిషి చనిపోవడం అంటూ జరుగుతుంది. ఈ జన్మ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలామంది మామూలుగా వేగ్గా అటు ఉంటారు. అన్ని జన్మల కంటే మనిషి జన్మ చాలా ఉత్తమమైనది అని ఎందుకంటారంటే, మనం కాన్షియస్నెస్ అన్నది ఇక్కడే నేర్చుకుంటాం. కాన్షియస్గా పనిచేయడం అన్నది ఇక్కడే నేర్చుకుంటాం. ప్రతి పనికి మన బాడీ ఒక రివార్డ్ సెంటర్ అని చెప్పి మనం తెలుసుకుంటాం. సో అందుకని చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేసి చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో నేను కొత్తగా నేర్చుకున్నది, కొంతమంది లెజెండ్స్ని చూసి నేను ఇన్వాల్వ్ అయిపోయాను బాగా. యాక్చువల్లీ మీరు అర్నాల్డ్ స్క్వాజ్నికర్ని తీసుకోండి, ఒక బ్రూస్లీని తీసుకోండి, మన ఇండియాలో సచిన్ తెండూల్కర్ని తీసుకోండి. వీళ్ళందరూ ఏంటంటే బియాండ్ ద లిమిట్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక డిసిప్లిన్ అంటే ఏంటంటే, చాలామంది ఆ వర్డ్కి భయపడుతూ ఉంటారు. భయపడమాకండి. డిసిప్లిన్ ఏంటంటే, మీరు రెగ్యులర్గా చేయడాన్ని డిసిప్లిన్ అంటారు. 10 మంది చూసినప్పుడు చేసేది కాకుండా ఎవ్వరు లేనప్పుడు కూడా చేయడం అంటే మీరు మీ యొక్క అలవాటుని వదలట్లేదు. అది చాలా మంచిది. ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. సో ఆ డిసిప్లిన్ మీరు మెయింటైన్ చేస్తే ఎన్నో అవరోధాలను మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. లైఫ్లో మీరంతటి మీరు సక్సెస్ చూడడం మొదలెడతారు. సక్సెస్ అంటే అది వేరే వాళ్ళ దృష్టిలో మీరు చేసే ఎఫర్ట్ బట్టి వాళ్ళ పొగడడం, లేదా ఎఫర్ట్ లేకపోతే తిట్టడం, అది కాదు. మీరు ఈ రోజున ఇక్కడ ఇలా ఉన్నారు, రేపు ఇంకో చోటుకి ఎలా వెళ్తారు, ఆ ఇంకో చోటు వెళ్ళడానికి మీ ప్రణాళికలు ఏంటి అన్నదే మన సక్సెస్. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, రేపొద్దున ఎక్కడ కూర్చోవాలి అన్న దాని మీద ఈ టాపిక్ అనమాట. సో పెయిన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున 3ంటికి లేద్దాం అనుకున్నారు, మీ మైండ్లో మీరు ఫిక్స్ చేశారు. స్లోగా ఒక వాయిస్ మీకు వినపడుతూ ఉంటుంది బ్రెయిన్లోంచి, చాలా క్లియర్గా వినపడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి. రేపు లేవడం అవసరం, ఎల్లుండి నుంచి చేద్దాం, ఇప్పుడు త్వరగా పడుకోవాలి. మళ్ళీ మనం రోజు త్వరగా పడుకునే అలవాట్లు. నీ లైఫ్ నువ్వు మిస్ అవుతావా? ఛాలెంజెస్ ఏవో వస్తుంటే వాటిని సీరియస్గా తీసుకోకు. లైఫ్ని ఎంజాయ్ చేయడం కావాలి. చూడు, లేట్గా నైట్ పడుకుంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి, కానీ మస్తు ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నావు, ఆల్కహాల్తో ఎంజాయ్ చేస్తున్నావు, సినిమాలకు వెళ్తున్నావు, లేట్ నైట్ ఫుడ్లు తింటున్నావు. ఇలా మీ యొక్క డిసిప్లిన్ని చెడగొడదామని మీ మైండ్ ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మైండ్ బేసిక్గా దాని జన్మతాహ దాని కంఫర్ట్ కావాలి, కానీ దానికి తెలియని కంఫర్ట్ ఏంటంటే పెయిన్ తీసుకోవడం. అది దానికి మీరు నేర్పడం జరిగితే మీ మైండే మిమ్మల్ని ఎన్నో కష్టాల నుంచి బయటపడేస్తుంది. ఎందుకంటే మీ మైండ్ మిమ్మల్ని ప్రాక్టీస్ చేయడం, మీరు అలవాటు చేసిన తర్వాత అదే జెన్యూన్గా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఒక గోల్ పెట్టుకున్న తర్వాత చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఆ పెయిన్ ఎలాంటిదంటే మీరు తట్టుకోలేరు కూడా, ఆ కష్టాన్ని తట్టుకోలేరు. కానీ రెసిస్ట్ అవ్వకండి కష్టాలకి. రెసిస్ట్ అంటే ఏంటి? ఇది నాకే ఎందుకు వస్తుంది, ఎందుకు ఇలా అవుతుంది, నేనే ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, ఇట్లా ఎప్పుడూ పెట్టుకోమాకండి. మ్యూటేట్ అవ్వడానికి ట్రై చేయండి. ఒక వైరస్ లాగా వచ్చింది, చూశారు, దాంతో కూర్చోండి. ఆ నొప్పి కలిగిస్తున్న దాంట్లో మీరు కూర్చోండి. నాకు నువ్వు ఇవాళ ఏం నేర్పుదామని పెయిన్ ఇస్తున్నావు అని చెప్పి దాన్ని అడగండి. దాన్ని పేలవండి, దాన్ని ఆరాధించండి. మీరు
ఇప్పటిదాకా ఇలా ఉన్నవాళ్ళు మిమ్మల్ని మెచ్యూరిటీ లెవెల్స్ ఒక 10 టైమ్స్ పెంచడానికి ఒక పెయిన్ మీ దగ్గరికి వస్తది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. పెయిన్ వచ్చినప్పుడు భయమేస్తది. ఆ భయం అనేది ఫస్ట్ ఒక స్మెల్ లాంటిది. ఇగో నేను వస్తున్నానన్నప్పుడు ఒక ఆరా వస్తది. ఆ భయాన్ని భయపడి మీరు ఆ భయం చుట్టూ తిరుగుతారా? భయంతో కూర్చొని దాన్ని నేర్చుకుంటారా? దాన్ని నేర్చుకోవడానికి మీరు ఎంత ప్రాక్టీస్ చేయాలి అన్న విషయం మీరు గమనించినట్టయితే డెఫినెట్‌గా మీరు పుట్టినప్పటి నుంచి మీరు డెత్ బెడ్ ఎక్కిపోయే లోపల మీరు పరిపూర్ణమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఒక రూల్ పెట్టుకుంటారు పొద్దున్నే లేవాలని. మీ బ్రెయిన్ మిమ్మల్ని లేవనివ్వదు. కానీ దాన్ని మీరు డైరెక్ట్ చేయండి. అది మిమ్మల్ని డైరెక్ట్ చేసేటట్టు చేస్తే యథావిధిగా లైఫ్ కంటిన్యూ అవుతుంది. లైఫ్‌లో గ్రోత్ అన్నది ఆగిపోతుంది. గ్రోత్ అంటే నేను మీ హైటో లేకపోతే మీ వెయిటో నేను అనట్లేదు. లేదా 10 మంది గొప్పలు చెప్తేనే మీరు గ్రో అయ్యారని నేను అనట్లేదు. మీరు ఒక గోల్ సెట్ చేసుకుని ఈ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయమని కూడా నేను అనట్లేదు. మీకు మీరు కాంట్రిబ్యూట్ చేసుకోండి. మనిషి అనేవాడు హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ ఎప్పుడు ఎంజాయ్ చేస్తారో తెలుసా మీకు నిజంగా? మీరు ఆ పెయిన్ని అనుభవించి ఆ పెయిన్ని మీరు అవరోధించిన తర్వాత మీ యొక్క సక్సెస్ మీకే తెలుస్తుంది. ఎవరి గురించి ఎప్పుడు ఏమీ చేయకండి. మీరు డెవలప్ అవ్వడానికి మీరే చేసుకోండి. ప్రతి పెయిన్ ఒక టీచర్ అనుకోండి. అది మీ దగ్గరికి వచ్చేది మీకేదో మిమ్మల్ని షేప్ చేద్దామని వస్తుంది. ఇప్పటిదాకా మీరు బతికే విధానాన్ని మార్చి ఒక కొత్త బతుకు మీకు రుచి చూపించాలని పెయిన్ వస్తుంది. ఏదైనా సాధించాలంటే ఆ పర్టికులర్ బ్రిడ్జ్ దాటాల్సిందే. ఆ బ్రిడ్జే నొప్పి అనుకోండి. ఎన్నో అవరోధాలు వచ్చి మీరు గనక దాన్ని మీరు క్యాప్చర్ చేస్తే, దాన్ని మీరు అచీవ్ చేస్తే మీకు వచ్చే డోపమైన్ రిలీజ్ మీరు మామూలుగా కూర్చొని తాగేదానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ రెండోది, మీ బ్రెయిన్ మిమ్మల్ని ఎప్పుడు ఆపడానికి ట్రై చేస్తుంది కాబట్టి దాంతో నెగోషియేషన్స్ కానీ బేరసారాలు కానీ ఎప్పుడూ చేయకండి. అది ఎప్పుడైతే మీరు ఒక పని చేసేటప్పుడు ఇప్పుడు వద్దులే నడుము వంచ మాకు పెయిన్ వస్తుంది కదా కూర్చో అన్నంగానే మీరు అదే పని చేయడం మొదలెట్టండి. పెయిన్ ప్రొఫెసీ అని ఉంటుంది. ఎప్పుడైనా డాక్యుమెంటరీ వస్తుంది చూడండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సందు చివరికి వెళ్ళి ఒక షాప్ నుంచి ఒక గుడ్డు తీసుకురావాలో లేకపోతే సరుకులు తీసుకురావాలో అని ఇంట్లో వాళ్ళు చెప్పారనుకోండి. జనరల్లీ మీకు ఇన్నేళ్ళు ఇది అలవాట్లేదు. ఎందుకు అలవాట్లేదు అంటే మీరు మీ మైండ్ చెప్పినట్టు వింటున్నారు. మీ మైండ్ వద్దు కూర్చో టీవీ చూడు ఇప్పుడు వద్దులే నడుము నొప్పి వస్తుంది అక్కడ దాకా నీకు అలవాట్లేదు. ఇన్ని ప్రొపగండాలు మీ మైండ్లో చేస్తుంటే మిమ్మల్ని అది డైరెక్ట్ చేస్తుంది కాబట్టి మీరు చతికిల పడిపోయారు. అది నిజమని నమ్మారు కాబట్టి మిమ్మల్ని కదలనీయకుండా చాలా మీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది. మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఆ కట్లుని తెగించుకోండి. మీరు తెంపేయండి కంప్లీట్గా. అది చేయొద్దన్న పని మీరు చేయండి. మీ మైండ్ చేయొద్దన్న పని మీరు చేసి తీరండి. ఆ పలానా షాప్కి ఇప్పుడు వెళ్ళొద్దంటే ఇమ్మీడియట్గా లేచుకుని బట్టలు ఫ్యాంట్ వేసుకుని వెళ్ళిపోయి అది తీసుకొచ్చి పడండి. మీకు తెలియదు ఫ్రెండ్స్, చాలా ఇంపాక్ట్ ఉంటుంది మీ లైఫ్లో. అది ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. నేను చెప్తున్నాను, అది పాటించండి. చాలా చిన్నది కదా, వీటి మీద నాకు ఇంపాక్ట్ చిన్నది కాబట్టే చేయి. అది చిన్నది కాదు, నీకు అది పెద్దది కాబట్టి నువ్వు చేయట్లేదు. అర్థం చేసుకో. నువ్వు అనుకున్న సోకాలు పెద్దవన్నీ నీకు వచ్చినవి చేయడం గొప్ప కాదు ఫ్రెండ్స్. నీకు వచ్చినవి చేయడం అసలు గొప్పే కాదు. నీకు రానిది చేస్తేనే అది కొత్త అభిరుచి నీకు తెలుస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. దాన్ని చేయడానికి నువ్వు అప్పటిదాకా కొన్ని ఏళ్ళ నుంచి పడుతున్న బెంగ భయం ఇవన్నీ పోతాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క అచీవ్మెంట్ నీకు మైల్ స్టోన్ అవుతుంది. దయించి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆలోచిస్తాను. మరిన్ని ఎక్స్ట్రాడినరీ నా ఎక్స్పీరియన్సెస్, నా అబ్జర్వేషన్, నేను చదివిన పుస్తకాలు, నేను సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నేను చదివి నేను మీ ముందరకు వచ్చి చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్తో వస్తుంటాను మీ దగ్గరికి. థ్యాంక్ యూ. మీ అందరికీ హ్యాపీ సండే. బాయ్ ఫ్రెండ్స్.